అని చెప్పి గతంలో చాలాసార్లు కేసీఆర్ చెప్పాడు. ప్రధానమంత్రి మోదీ ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్రమే భారతదేశానికి అన్నం పెడుతుందన్న పోస్టర్లు కూడా తను ప్రచురింపజేసిన పరిస్థితి. ఎలా చూస్తారు? ఒక పక్క అప్పులు, మరో పక్క గొప్పలు. అంటే ఒక ఆలోచన లేకుండా కేవలము ఒక స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ విధానాల వల్ల వాస్తవంగా జరిగింది ఏంటంటే డిస్కంలో అప్పుల పాలైనాయి. డిస్కంలకు ఈ ఎక్కువ ధరకు కరెంటు కొని డిస్కంలకు అప్పజెప్పి దాన్ని సప్లై చేయమని ఇవ్వటం, ఇవాళ ఈ పరిస్థితులన్నింటి వల్ల జరిగింది ఏంటంటే డిస్కంలు తాము ఈ భారాన్ని అంతటినీ భరించవలసి వచ్చింది. ట్రాన్స్కో జంకోలు ఈ భారాన్ని భరించవలసి వచ్చింది. ఒక్కొక్కసారి స్థానికంగా వచ్చిన కరెంటును ఆపి బయట నుంచి తెచ్చిన కరెంటును మాత్రమే సప్లై చేయవలసిన దుస్థితి ఏర్పడ్డది. ఒక ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేయకపోవటం చేత వీటన్నింటి వల్ల మనం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ భారాలన్నీ ప్రజల మీదకి నెట్టింది. మీరు జాగ్రత్తగా కనుక చూస్తే బిల్లు అర్థం కాదు, అది ఎట్లా పెరిగింది, ఏం జరిగింది అనేది ఎవరికే అర్థం కాదు. రకరకాల రూపాల్లో అదనపు ఖర్చులు వినియోగదారుల మీద మోపిండ్రు. వాళ్ళు దానికి సంబంధించినటువంటి వేరువేరు రూపాల్లో ఛార్జీలు పెంచి ఏం చేసిండ్రంటే వాళ్ళు స్లాబ్లో ఉండేటువంటి సౌకర్యాలను కూడా రైతులకు దాన్ని అందజేయకుండా వాళ్ళు ఏం చేసిందంటే ఒక యూనిట్ పెరిగితే చాలు ఇంకో స్లాబ్కు పోతారు, మొత్తం బిల్లు రేట్ అనేది తారుమారైపోతుంటుంది. ఆ రకంగా వినియోగదారుల మీద మాత్రము 17-19 నుంచి విపరీతంగా భారం పెంచి డిస్కంలో వేస్ట్ చేస్తున్నటువంటి భారాన్ని ప్రజల మీదకి నెట్టింది. వాస్తవానికి ప్రభుత్వం తాను సబ్సిడీ మొత్తంలో ఇవ్వవలసిన డబ్బులు ప్రజలకిచ్చి డిస్కంలకు ఇచ్చి ఉంటే ఈ భారం ప్రజల మీదకి వచ్చేది కాదు, కొంత తగ్గేది. కానీ మొత్తం భారాన్ని ప్రజల మీదకి రుద్ది అది ప్రజల నుంచి వసూలు చేసుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఆ డిస్కంలకు రావాల్సిన ప్రభుత్వం తాను చెల్లించవలసినటువంటి డబ్బులను సకాలంలో చెల్లించిన ఇవాళ డిస్కంలు నిలదొక్కునేది. కానీ ప్రభుత్వం తాను ఇవ్వవలసిన పైసలు ఇవ్వకుండా ఎండగట్టడంతో చివరాఖరికి డిస్కంలు ప్రజల మీద పడి ప్రజల నుంచి ఎక్కువ బిల్లులు వసూలు చేయవలసి వచ్చింది. ఇవన్నీ ప్రజలకు తెలుసు కూడా, ఈ ఖర్చులు పెరుగుతున్నాయి, మనం చెల్లించేటువంటి బిల్లులు వేగంగా పెరుగుతున్నాయి అనేది ప్రజలకు కూడా అర్థమైంది. కోవిడ్ మధ్యకాలంలో బిల్లులు కట్టలేనటువంటి వాళ్ళు కట్టడానికి వెళ్ళేసరికి వేల రూపాయల బిల్లులు వాళ్ళు కట్టవలసిన విధంగా బిల్లులు తయారైనాయి. వాటిని సరిచేయమని మేము చాలాసార్లు డిస్కంలకు వెళ్ళి అడిగితే ముందైతే కట్టండి అన్నారు. ఆ రకంగా చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ బిల్లులు కట్టలేక ఛార్జీలు పరిశీలించి దాన్ని సరిచేయటానికి అధికారులు కూడా వాళ్ళకు సమయం కుదరక మొత్తం మీదనైతే ఒక భారం ప్రజలు మోయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి వాస్తవాలు. ఎస్ సార్. ఒకసారి వేణుగోపాల్ గారు, ఒకసారి డిస్కములు అప్పులు పాలైపోయి జెన్కోకి సంబంధించిన ఆస్తుల్ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి, తాకట్టు పెట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఒకటి ఇప్పుడు విద్యుత్ ఇప్పుడు కోదండరామ్ గారు చెప్పినట్టుగా ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు 24 గంటలు, దానికి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఆ సబ్సిడీ కింద ఇవ్వాల్సిన అమౌంట్ కూడా పే చేయలేదు డిస్కములకి. దానికి తోడు తెలంగాణ కేసీఆర్ 10 ఏళ్ల సర్కారులో ప్రభుత్వ శాఖల బాకీ 2014 నాటికి ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన కరెంటు బిల్లులు అమౌంట్ 1,595 కోట్లు, డిస్కములకు వివిధ శాఖలు పే చేయాల్సింది 28,842